ఐపీఎల్ సెకండ్ హాఫ్లో కోల్కతా దుమ్ము రేపుతోంది. వరుసగా 4 మ్యాచ్లో విజయం సాధించింది రహానే సేన. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. పాదం నిశంక, అశుతోష్ శర్మ మినహా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఇక 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 14.2 ఓవర్లలోని టార్గెట్ను ఛేదించింది. ఓపెనర్ ఫిన్ ఎలెన్ సూపర్ సెంచరీతో చెలరేగగా మరో బ్యాటర్ కామెరూన్ గ్రీన్ 33 పరుగులతో రాణించాడు. ఐపీఎల్ జైపూర్ వేదికగా ఇవాళ ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో రాజస్థాన్, గుజరాత్ వరుసగా 4-5 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్లే ఆఫ్ రేస్ ఇంట్రెస్టింగ్గా మారిన నేపథ్యంలో రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. రాజస్థాన్ ఎక్స్ప్లోజివ్ ఓపెనర్స్ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీపై ఎప్పట్లాగే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వారిద్దరూ సూపర్ స్టార్ ఇస్తే ఆ జట్టుకు తిరుగుండదు. బౌలింగ్లోనూ రాజస్థాన్ బలంగానే ఉంది. మరోవైపు చివరి 3 మ్యాచ్ల్లో గెలిచిన గుజరాత్ జోరు మీదుంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకునేందుకు గిల్ సేన వ్యూహాలు రచిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.